హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరందరూ అయితే చాలా బాగున్నారండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు బ్యూటిఫుల్ రంగోలీతో పాటు అటుకులతో బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. ధనుర్మాసం వచ్చిందంటే చాలు తెలుగు నాట నిలబడటం మొదలవుతుంది. రోజుకో ముగ్గు. ఎవరిది బాగుంది? నీదా నాదా? పెద్ద ముగ్గు ఎవరిది అంటూ ఎన్ని పోలికలో ఊరంతా సందడిగా మారిపోతుంది. ఇంతకీ ఎప్పటిది ముగ్గు? ఈ సంప్రదాయానికి ఆధునిక యుగంలో చోటుందా? తెల్లవారుజామున ఇంకా సూర్యుని జాడైనా కనిపించదు. ఆ సమయంలో వాకిల్ని శుభ్రం చేసి చక్కగా కళ్ళాపు చల్లి అందమైన ముగ్గును వేస్తుంది ఇల్లాలు. ఏ పనైనా దాని తరువాతే. తెల్లవారక ముందే వేసే ముగ్గు చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణానికి సూచికగా భావిస్తారు. దైవం అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ సృష్టిని నడిపే ఓ శక్తి మాత్రం ఉందని అనాదిగా నమ్ముతున్న మాటే. ఆ శక్తిని, భూమాతని ఆరాధించే మార్గంగానూ ముగ్గును నమ్ముతారు. ఇప్పటికీ వేడుకలు, పండుగలు, పూజలు ఏవైనా రంగవల్లిక వేయడం పరిపాటి. వీటి ఉనికి రాతియుగం నుంచే ప్రారంభమైంది. పైగా భారతీయ సంప్రదాయంలో ఎదుటివాడి కడుపు నింపడం దేవుడి సేవ ఒకటేనని భావిస్తారు. కలిగిన వారు ఎంతమందికైనా భోజనం పెట్టగలరు. మరి లేనివాళ్ళు ఏ జీవికి తిండి పెట్టినా అదే పుణ్యం. పైగా సృష్టిలో ఒక జీవి మరో జీవి మీద ఆధారపడి జీవిస్తుంది. అలా మనకు పరోక్షంగా సాయపడే సూక్ష్మజీవులు పక్షుల కడుపు నింపొచ్చని బియ్యపిండినే అందమైన ముగ్గుగా తీర్చిదిద్దుతాం. అంటే వాటి కడుపు నింపటం ద్వారా మనకు మనం సాయం చేసుకున్నట్టు కూడా. సైన్స్ చెప్పే ఆహార గొలుసుకి సూచికే ఇది. ముగ్గు సమస్త భారతావనిది. దీన్నే ఉత్తరాదిలో రంగోలీ, తమిళనాట కోలం, బెంగాల్లో అల్బనా, రాజస్థాన్లో మండన, సంస్కృతంలో మండల అని రకరకాలుగా పిలుస్తారు. పక్షులు, జంతువులు, పువ్వులు ఇలా ఎన్నిటికో వీటిలో చోటుంటుంది. చుక్కల్నే కలిపినా, పువ్వులు, ఆకులు, పక్షుల్నే అందంగా తీర్చిదిద్దినా, గీతలకే ఓ రూపం ఇచ్చినా చివరికి వచ్చే ఆ చిత్రం సృజనాత్మకతకు సంకేతమే. జీవితం చాలా చిన్నది. దాన్ని కూడా కష్టాలు, నష్టాలు తలుచుకుంటూ గడిపేయొద్దు అని బోధిస్తుంది ముగ్గు. ఎలాగంటే ఓ రంగవల్లిక జీవితకాలం ఎంత? ఒక్కరోజు అయినా ఓపికగా అందంగా తీర్చిదిద్దాం. ఒక్కరోజు ఉండే ముగ్గుకే ఇంత విలువనిస్తున్నప్పుడు 10 కాలాల పాటు జీవించే మన జీవితాన్ని మనం ఎంత అందంగా తీర్చిదిద్దుకోవాలో చెప్పండి. ఈ ఆలోచన రేకెత్తిస్తుంది ముగ్గు. ఎన్నైనా చెప్పండి, ఇది పాతకాలం ఆచారం. మావి అపార్ట్మెంట్ జీవితాలు. కాలు బయట పెడితే వాహనంలోకే. అలాంటి ఫాస్ట్ జీవితాలకు ముగ్గులు, రంగులద్దటం కుదరదంటారా? మోడ్రన్ సైన్స్ని అబ్బురుపరిచే శక్తి ముగ్గుది. కోపంలో ఉన్నవారిని ఓసారి ముగ్గు చూసి రమ్మనండి. ఆ గీతల్లోని మాయ మెదడుని శాంతపరుస్తుంది. అంటే నెగటివ్ ఎనర్జీని ఆపగలదని. సరి, బేసి, మధ్య చుక్క అంటూ ఎన్నెన్ని రకాలుగా చుక్కలు పెడతాం. ఒక చుక్కని మరో చుక్కకి జాగ్రత్తగా కలుపుతుంటాం. లెక్కలంటే కొరుకుడు పడని వారికి చక్కని మార్గం. తదేకంగా చేస్తాం కాబట్టి ఏకాగ్రత కుదురుతుంది. మెదడుకి వ్యాయామం. వంగి లేదా కూర్చొని వేస్తుంటాం కాబట్టి శరీరానికి కసరత్తులు చేసిన ప్రయోజనం. ఆఫ్రికాలో ఒక జాతి ఇంటి గోడలు తమ వాళ్ళు ఎక్కువగా తిరిగే చోట్ల ముగ్గును తలపించేలా ఓ చిత్రాన్ని గీస్తారు. వాటిని చూశాక వారిపై దాడి చేసే క్రూర మృగాలు దారి మళ్లించుకుని వెళ్ళిపోతాయట. మన దేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ఇంట్లో తలుపులు, గోడలపై ముగ్గులతో తీర్చిదిద్దడం చూస్తుంటాం. వీటి పరమార్థం మనసును తేలికపరచటమే. బిహేవియర్, మెమరీ సంబంధిత థెరపీల్లోనూ ముగ్గును భాగం చేస్తున్నారంటే దీని ప్రాధాన్యతమెంతో అర్థం చేసుకోండి. సైన్సుని అబ్బురపరిచే కళ ఇది. మన పూర్వీకులు మనకు అందించిన సంపద. అందుకే చిన్నదో పెద్దదో ముంగిట ఓ ముగ్గేద్దాం. ఇంటికి అందం, మనసుకు హాయి. ముగ్గు గురించి ఎన్నో విషయాలు చెప్పుకున్నాం కదా. ఈ నెల అంటే ధనుర్మాసం నెల మొత్తం మనం ముగ్గులు వేసుకుంటామండి. నెల 15వ తారీఖు నుంచి మనం మొదలుపెట్టాం కదా. ముగ్గుల వల్ల మనకి దానివల్ల ఎన్ని ప్రయోజనాలు, మన పూర్వీకులు మనకి ఎందుకు అలవాటు చేశారో అనేది మనం చక్కగా తెలుసుకున్నాము. అలానే ఈ నెల రోజులు ముగ్గులు వేస్తున్నా కదండి, అదే నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట.
ఈరోజైతే నేను చిన్న ముగ్గు వేశాను. అంటే అపార్ట్మెంట్లో వేసుకునే విధంగా వేస్తున్నాను. అలానే కొంచెం కొన్ని పెద్ద ముగ్గులు కూడా మీకు షేర్ చేస్తున్నానండి. ఇదైతే చిన్న ముగ్గు ఈరోజుదైతే. తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. దానిలో క్యారెట్, టమాటా, అలానే క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. కీరా అయితే చూపించాను కానీ కీరా అయితే దీనిలో వేయనండి. సైడ్గా నంచుకోవటానికని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడైతే ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ముందుగా తాలింపు వేసుకోవాలండి. దానిలోకి పచ్చిపప్పు, మినపప్పు తీసుకున్నాను. అలానే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది ఇంతకు ముందు కూడా షేర్ చేశానండి. ఇంకా మళ్ళీ ఒకసారి నేను షేర్ చేస్తున్నాను. అలానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట. అంటే ఇంకా మార్నింగ్ మించుమించు బ్రేక్ఫాస్ట్లు ఇవే ఉంటాయి కదండి. ఇంకా అప్పుడప్పుడే నేను నాకు కుదిరినప్పుడు ఇంకా తీస్తుంటాను అనమాట వీడియో. ఇంకా అదే షేర్ చేస్తుంటాను. అంటే ఇంతకుముందు డీటెయిల్గా చేయలేదండి, మామూలుగా చూపించాను అనమాట. ఇప్పుడైతే కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను. కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం మగ్గనివ్వాలండి. తర్వాత దానిలో క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఉట్టి అటుకులతోనే కాకుండా, తాలింపు వేసుకొని కాకుండా ఇలా వెజిటేబుల్స్ కూడా మనం వేసుకుంటే మనకి మార్నింగ్ ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలానే నా దగ్గర క్యాప్సికమ్, క్యారెట్, టమాటా ఉన్నాయన్నమాట. అంటే ఏ వెజిటేబుల్స్ ఉంటే ఇంకా ఆ వెజిటేబుల్స్ వేసుకుంటాను. అలానే ఇంకేవి ఉన్నాయి కదా ఇంకా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్ కూడా కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గనిచ్చినాక ఇంకా టమాటా కూడా వేసుకుందాము. ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలానే నేను ఎక్కడైనా చూసిన విషయాలు, తెలుసుకున్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకున్నాను. మనకి మనం ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటామండి. ఆ ముగ్గుకి మనకి ఎంత ప్రాధాన్యతను ఇస్తాం మనమైతే. అందుకని దాని గురించి నాకు కొంచెం షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకని నేను ఈరోజు ఇంకా ముగ్గు గురించి ఎట్లయినా ఈ నెల మొత్తం మనం ముగ్గులు వేసుకుంటాం కాబట్టి ఈ టైంలో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీతో షేర్ చేసుకున్నాను. కానీ అన్నీ మన పూర్వీకులు మనకు అలవాటు చేసిన పద్ధతులన్నీ చాలా మంచి పద్ధతులండి. మనం ఇప్పుడు అవన్నీ అవాయిడ్ చేస్తున్నాం కానీ మళ్ళీ వెనకటివే మనం గుర్తెచ్చుకొని మళ్ళీ అవే కొంచెం ఫాలో అవుతూ ఉన్నాము. కాకపోతే బిజీగా లైఫ్ ఉన్న వాళ్ళకి అన్నీ చేయాలంటే కష్టమే. కాకపోతే అన్నీ చేయకపోయినా కానీ మనకి కొన్ని కుదిరినన్ని మనం చేసుకుందామండి. అంటే అవన్నీ మన ఆరోగ్య ప్రయోజనాల కోసమే. అన్నీ మనకి మంచి చేసేవి తప్ప చెడు చేసే ఏమీ లేవండి. అందుకని మనకి కొన్ని వీలైనన్ని మనకు తెలిసినన్ని మనం చేసుకుందాము. అలానే ఇంకా చిన్న చిన్న ముగ్గులు, అపార్ట్మెంట్లు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేయలేమండి. పైగా ప్లేస్ ఉన్నా కూడా మనకి ఒక్కోసారి టైం ఉండదు. జాబ్ చేసే వాళ్ళకి కానీ పొద్దున్నే బాక్సులు కట్టాలంటే ఇవన్నీ టైం దొరకదనమాట. అలాంటప్పుడు చిన్న ముగ్గు వేసుకొని అందంగా, పొద్దికగా చిన్న ముగ్గులు వేసుకుందాం. అలా కూడా ఇంకా ఎట్లయినా మనం ముగ్గు వేసుకునే అలవాటైతే మనం మర్చిపోకుండా వేసుకుందాం. ఇక్కడైతే ఇంకా పసుపు వేసుకుంటున్నానండి. అన్ని వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాయి అనమాట. అందుకని ఇంకా తర్వాత పసుపు, ఉప్పు కూడా దానిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎట్లయినా మనం కొన్ని అయితే చేయలేమండి. అలానే మనకి చేతనైన కొన్ని మనం సింపుల్ అయినవి మనం చేసుకుందాం అనమాట. అందులో ఈ ముగ్గు కూడా ఒకటనమాట. అపార్ట్మెంట్లో ఉన్నా, ఇండిపెండెంట్ ఉన్నా కానీ ఎక్కడున్నా సరే మనం పెద్ద ముగ్గులు వేయలేకపోయినా చిన్న ముగ్గులు మనం ఇంటి ముందు వేసుకోవచ్చండి. వెనకటి వాళ్ళు అనేవాళ్ళు ఇంటి ముందు ముగ్గు వేయకుండా బయటికి వెళ్ళకూడదు అనేది. అంటే ఆ ముగ్గు మనం బయటికి వెళ్ళేవాళ్ళు ఆ ముగ్గు చూసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ ఆనందం, సంతోషంగా బయటికి వెళ్తారనేది అనమాట. అందుకోసమని బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే ముందే ముగ్గు వేసేయండి అని మనకు అలవాటు చేశారండి. వాళ్ళు ఆ ముగ్గు చూస్తూ వెళ్తుంటే సంతోషంగా వెళ్తారని వాళ్ళ అభిప్రాయం అనమాట. అందుకని మనం లెగవగానే వాకిలి చిమ్ముకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటాం. అట్లా మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేశారండి. అదే మనం ఫాలో అవుతూ రేపు మన పిల్లలకు కూడా, మన ముందు తరం వాళ్ళకు కూడా మనం అలవాటు చేద్దామని నా అభిప్రాయం, అంతే. ఇక్కడ వచ్చేసేసి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గినాయండి. ఇంకా అటుకులు అయితే నేను తీసుకొని ఒక 2 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. శుభ్రంగా నీళ్ళని తీసేసాను, కడిగి పెట్టాను అనమాట.
అటుకులే ఇదిగో ఇట్లా కడిగి వాటర్ వేసి కడిగి పెట్టాను అనమాట. అటుకులు ఇంకా దీనిలో వేసేసుకోవటమేనండి. అంతే, మార్నింగ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ మధ్య నేను బ్రేక్ఫాస్ట్ షేర్ చేయట్లేదండి, ఇంకా ఇప్పుడే షేర్ చేశాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళుతుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారండి. ఇంతే అండి, సింపుల్ వ్లాగ్ చేస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అటుకులు వేసుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. అయితే ఇంకా ముగ్గులు నాకు అంటే మరీ అంత బాగా అని అన్నానండి. నాకు చాలా వరకు ముగ్గులు వేయటం చాలా ఇష్టం అని చెప్తుంటాను ప్రతి వీడియోలో కూడా నేను. అందుకనే నేను కొంచెం ఇష్టంగా షేర్ చేస్తుంటాను అనమాట. ఓపికగా కూడా వేస్తానండి ముగ్గు. అలానే నాకు తెలిసిన వంటలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సింపుల్గా త్వరగా అయిపోయే వంటలు షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుందండి. అలానే కీరా సైడ్గా పెట్టుకొని నంచుకొని తిన్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.